ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము లేవియాకాండము 26వ అధ్యాయము 12వ వచనము. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. ఇది దేవుడే ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి పలుకుతున్న మాట. ఈ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినడలా అని ఉంటుంది. ఇది షరతై ఉన్నది. ఆయన మందిరము మన మధ్య ఉంచాలి అంటే ఈ షరతు ప్రకారము మనము జీవించవలసిన వారుగా ఉంటున్నామని ప్రభుపేట మనవి చేస్తున్నాను. అనేక సార్లు దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకి ఇస్తూ ఉంటాడు. అయితే ఆ వాగ్దానానికి కొన్ని షరతులు కూడా పెడుతూ ఉంటాడు. ఆ షరతు ప్రకారం మనము జీవించినప్పుడు మాత్రమే ఆ వాగ్దానము మన జీవితాలలో నెరవేర్చబడుతుంది. ఇక్కడ ఆయన కట్టడలను బట్టి నడుచుకోవాలట. రెండోదిగా ఆయన ఆజ్ఞలను ఆచరించి అనుసరించాలట. ఇవి చేసినప్పుడు మాత్రమే ఆయన మందిరమును మన మధ్య ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు. మన హృదయముని ఆయన ఆలయంగా, ఆయన మందిరంగా చేసుకున్న దేవుడు మన హృదయంలో ఆయన నివసించాలి అంటే ఈ విధంగా దేవుడు చెప్పిన ప్రతి మాటను మనం నడుచుకునేవారుగా, అనుసరించేవారుగా, ఆచరించేవారుగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన తన మందిరమును మన మధ్య ఉంచడానికి ఇష్టపడతాడు. ఈ రోజుల్లో చూస్తే ప్రతి ఒక్కరి హృదయం కూడా కపటముతో, దుర్నీతితో, దుష్టత్వముతో నిండిపోయి ఉన్నది. అటువంటి హృదయంలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తాడా? చెయ్యడు. ఎప్పుడైతే మన మార్గాలను దేవుడికి అప్పగించి ఆయన కట్టడలను బట్టి నడుచుకుంటూ ఆయన ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి నడుచుకుంటామో, ప్రవర్తిస్తామో, జీవిస్తామో, అప్పుడు దేవుడే తన మందిరమును మన మధ్య ఉంచడానికి ఇష్టపడతాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన తన మందిరమును మన మధ్య ఉంచాలని ఇష్టపడుతుంటుండగా ఈ రకంగా దేవుడు చెప్పే ప్రతి మాటను మనము వినడం మాత్రమే కాకుండా దాని ప్రకారం జీవించేవారిగా ఉండాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.